నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్. ప్రస్తుతం మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఒక ఐటీ ప్రొఫెషనల్, ఏఐ ఎక్స్పర్ట్, అలాగే 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి ఆయుష్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ కూడా, పేరెంట్స్ అండ్ చైల్డ్ కౌన్సిలర్ కూడా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో యోగా అనేది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ యొక్క జెన్జీ ట్రెండ్ నడుస్తుంది కదా, వాటి వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. సార్, అసలు మీరు ఐటీ ప్రొఫెషనల్గా మేము విన్నాము. అసలు ఈ ఐటీ నుంచి యోగాకి రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? సింపుల్ అమ్మా. ఇప్పుడు జనరల్గా చాలామంది కూడా చదువుకోవటం ఒకటవుతుంది, మళ్ళీ మనకి ఇష్టమైనది చేయటం ఒకటవుతుంది. అట్లానే ఒక పీరియడ్ అంటే ఒక టైం గడిచిన తర్వాత మ్యారేజ్ అయిపోయి పాప పుట్టి, ఒక పాప అనమాట, నాకు పాప పుట్టి కొంత ఇదైన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా పాపని ఎల్బీ స్టేడియంకి తీసుకెళ్ళి స్పోర్ట్స్ పరంగా, యాక్టివిటీస్ పరంగా ఆమెను ఎంగేజ్ చేసే టైంలో నాలో ఇన్బిల్ట్గా ఉన్న ఈ యోగాకి సంబంధించింది ఏదైతే ఉందో అప్పుడు నాకు అనిపించింది అనమాట. ఒక గురువుగారి ద్వారా ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం అయింది. జనరల్ ప్రాక్టీస్ అనమాట. నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలామంది ఏంటంటే యోగాలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చారా, అది నయమై వచ్చారా అంటే అలా జరిగినాయి. 80% ఏంటంటే యోగా గురువులు ఎక్కువ శాతం వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై అయిన తర్వాత, మంచిగా అయిన తర్వాత సర్టిఫికేషన్ చేసి గురువులైన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అట్లేం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. ఇన్బిల్టే నాకు ఇది ఉంది జనరల్గా. అయితే ఆ గురువు నన్ను ఐడెంటిఫై చేశాడనమాట. సార్ మీరు బాగా చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అది కూడా ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అని నన్ను ఎంకరేజ్ చేశారు బాగా. తర్వాత నేను కూడా సర్టిఫికేషన్ చేసి నేను కూడా అంటే నాకు ఆ ప్యాషన్ అనేది అర్థమైపోయింది అనమాట. 10 మందికి ఇది ఇంకా చెప్తే బాగుంటుంది, ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా చాలా అవసరం దీనికి, కెరీర్తో పాటు ఇది కూడా ప్యారలల్గా తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో ఆయుష్ సర్టిఫికేషన్ చేయటం అయింది. దాని తర్వాత స్లోగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేసి కార్పొరేట్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ వీలైనంత పబ్లిక్ని అవేర్నెస్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అట్లా నా జర్నీ ఈ యోగా అంటే ఐటీ నుంచి స్లోగా ఇటు కన్వర్ట్ అయ్యాను. దాని తర్వాత ఫుల్ టైం ప్యారల్గా వేరే బిజినెస్ కూడా ఉంది. బిజినెస్ యోగా ప్యారల్గా రెండు ముందుకు జరుగుతుంది. ఓకే సార్, ఈ యోగా అనేది మన దైనందిన జీవితంలో ఎంతవరకు అవసరం అంటారు? మరియు ఏజ్ గ్రూప్ నుంచి యోగా అనేది స్టార్ట్ చేయొచ్చు మీ మాటల్లో? ఫస్ట్ మనం ఏంటంటే ఒకటి యోగా అనేది ఏందనేది చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ సింపుల్గా నేను ఏం చెప్తానంటే ఎనీ స్పోర్ట్, ఇప్పుడు దీన్ని కూడా ఒక స్పోర్ట్ లాగా మనల్ని యోగాని కన్సిడర్ చేశారు కదా. ఏ ఏజ్ గ్రూప్ అనే దానికంటే కూడా పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళ దాకా అందరికీ పనికొస్తుంది ఇది. ఎట్లా అంటానంటే చూడండి, దీంట్లో యోగా అనగానే ఒక సూర్య నమస్కారం కాదు, యోగా అనగానే ఒక ఆసనం కాదు, యోగా అనగానే ఒక ప్రాణాయామం కాదు, అన్నీ కలిపి ఉంటాయి ఈ యోగాలో. ఓకే, ఒక డిసిప్లిన్ అంటాం అది యాక్చువల్గా చెప్పాలంటే, లైఫ్ స్టైల్ అంటాం యాక్చువల్ చెప్పాలంటే. దీంట్లో లేదు అనేది కాదు, అంటే మన లైఫ్ స్టైల్ని పూర్తిగా ఈ యోగా ద్వారా మనం మలుచుకోవచ్చు. అయితే ఏజ్ గ్రూప్ వైజ్ ఉంటుంది దీనికి. పుట్టిన పిల్లవాడు శ్వాసతోనే కదా స్టార్ట్ అయ్యేది. అసలు మనం భూమి మీదకి వచ్చామంటే శ్వాసే కదా. శ్వాస గురించి యోగాలో చెప్పినంతగా దేంట్లోనే చెప్తారా? చెప్పరు. ఎనీ స్పోర్ట్ తీసుకోండి, ఈ ప్రాణాయామ మెడిటేషన్ అనేది కామన్. అంటే రన్నింగ్ చేయండి, లైఫ్ లాంగ్ చేయగలుగుతారా? చేయలేరు. అదే ఏదైనా స్పోర్ట్ తీసుకొని టెన్నిస్ కానీ లేకపోతే క్రికెట్ కానీ, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, లైఫ్ లాంగ్ క్రికెట్ ఆడగలుగుతున్నారు, రిటైర్మెంట్ ఇచ్చేశారు, కానీ మేబీ యోగా చేస్తుండొచ్చు ఇప్పుడు. అట్లా రేపమాపో చనిపోయే వాళ్ళ వరకు కూడా పెద్దవాళ్ళకి ప్రాణాయామ మెడిటేషన్ చేసుకోవచ్చు. మిడిల్ వయసు కానీ యంగ్స్టర్స్ కానీ ఇంటెన్సివ్గా ఈ దాని ఏమంటాము సూర్య నమస్కారం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఏజ్ గ్రూప్కి దెర్ ఈజ్ ఎ ఫామ్ ఇన్ ద యోగా, దెర్ ఈజ్ ఎ పొజిషన్ ఇన్ ద యోగా. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది ఏంటంటే ఏజ్ని బట్టి వాళ్ళకు ఉండే అది ప్రాబ్లం కావచ్చు, లేదా ప్రివెన్షన్ మోడ్ కావచ్చు. చాలామంది ఏంటంటే ప్రాబ్లం వస్తేనే యోగా చేద్దాము అని అంటే కాదు, ప్రాబ్లం వచ్చిందాక మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? ఫస్ట్ నుంచే చేస్తుంటే ప్రాబ్లమ్సే తక్కువ అవుతాయి, స్ట్రెచ్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, ఐఎమ్ 50 years, ఇప్పటికి తెలిసి గాడ్ గ్రేస్ తెలిసి అయితే నాకే ప్రాబ్లం లేదు. డ్యూ టు ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా. బాడీ స్ట్రక్చర్ కావచ్చు, అవగాహన, ఏం తినాలి ఏందనేది కూడా నేర్పిస్తుంది, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా నేర్పిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళకి తగ్గట్టు స్ట్రెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా చాలామంది. దాని ఎలా స్ట్రెస్ లేకుండా ఉండదు, స్ట్రెస్ మంచిది కాదనేది ఎవరు చెప్పరు. ఓకే, స్ట్రెస్ లేకుండా ఏది ఉండదు, బట్ యూ కెన్ బ్యాలెన్స్. అది ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇప్పుడు అందులో పిల్లలకు కూడా అదే కదమ్మా, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తల్లిదండ్రుల పరంగా కావచ్చు, ఏదన్నా కానీ ఎక్కడో చోట ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటీషన్ వాళ్ళు ఉన్నాం కదా, మార్కుల గురించి కావచ్చు.
కానీ ఇది తెలిసింది అనుకోండి, ఎర్లీగా యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల, యోగా గురించి తెలుసుకోవటం వల్ల, దానివల్ల ఏమవుతుంది, యూ కెన్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు, ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకోగలుగుతావు. ఓకే. ఇంతకంటే ఏం బ్యూటీ. సో ఏ ఏజ్ గ్రూప్కైనా యోగానే, కాకపోతే ఎర్లీగా ప్రాక్టీస్ చేయటం, ఎర్లీగా తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అనేవి మీ లైఫ్ని అనేది లీడ్ హ్యాపీగా చేయొచ్చు. మన జీవితం అంతే కదా, ఎందుకు ఏంటంటే హ్యాపీగా లీడ్ చేయడానికే కదా. ఓకే, అలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yeah. అండ్ ఆల్సో మీరు సూర్య భగవానుడి ఆరాధన గురించి, సూర్య నమస్కారాల గురించి ప్రేక్షకులకు బాగా చెప్తూ ఉంటారు. రైట్. అసలు ఈ ఆలోచన ఏంటి సార్? అంటే ఈ యొక్క ఆరాధన చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు? ఆరాధన అంటేనమ్మా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయన్నమాట. సూర్య నమస్కారాలు అనేదేమో పార్ట్ ఆఫ్ ది యోగా. అంటే యోగా అనే దాంట్లో ఒక స్ట్రక్చర్లో పార్ట్ ఆఫ్ ది యోగా. అది దాని ఏమంటాం, స్లోగా చేస్తారు, మీడియంగా చేస్తారు, ఇంటెన్సివ్గా చేస్తారు. అది ఒకటి. 12 ఆసనాలతో కూడిన ప్రక్రియ వచ్చేసి సూర్య నమస్కారాలు. దీని మీద నేను ఒక పాట కూడా రాశాను. ఆ పాటలో కూడా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటట్టుగా 12 ఆసనాల సూత్రం సూర్య నమస్కారం అని చెప్పేసి, అదేమో పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ కింద వస్తుంది. నేను ఇంకోటి ఏమంటున్నానంటే సూర్య భగవానుడి గురించి. అది భగవానుడు అనొచ్చు, లేకపోతే దాన్ని ఏమంటాం మనం, సూర్యుడిని ఇప్పుడు భూమిని అయితే ఎలా అంటాం అట్లానే పంచభూతాల్లో సూర్యుడు కూడా ఒకటి ఇది కదా. అయితే నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి ఒక దేవుడు కావచ్చు, లేకపోతే ఇంకో నమ్మకం కావచ్చు, ఒక ట్రస్ట్ కావచ్చు, ఏదో ఉంటుంది. అట్లా నమ్మి సరెండర్ అవడం కూడా చాలా మంచిది. కనిపించే దేవుడు అంటాను నేను. నిద్రలేస్తే ఏ దేశమన్నా పో, ఏ ప్రాంతమన్నా పో, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, చెట్టు పుట్ట అన్నిటికీ కావాల్సింది ఏంటమ్మా, సూర్యరశ్మి. అది లేనిది గ్రోత్ అంతా ఉండదు. అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయన నమ్ముకుంటే. ఇంకోటి, సూర్యుడు అంతా డిసిప్లిన్, చక్కగా పొద్దున్నే వస్తాడు, ఆ డి విటమిన్ తీసుకోమని చెప్తాడు మనకి. ఒక టైం పాలన అనేది ఉంటుంది కదా, నువ్వు లేచినా లేకపోయినా ఆయన మాత్రం నా ప్రకారం నేను లేస్తాను నీది. సో ఇంత ప్రాసెస్ ఉన్న సూర్యుడిని మనం నమ్ముకొని, నేను అందుకనే ఒక 10 years నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నానంటే రోజు మార్నింగ్ లేచి స్నానం చేసి సూర్య నమస్కారం అంటే ఆయనకి పెట్టుకొని, మనసులో మా 4 fathers యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ చేతిలో ఉన్నది ఏదో పాటు పెట్టేసేసి, ఒక నీళ్ళు కానీ ఏదైనా కానీ పక్షులకో అది పెట్టేసేసి నమస్కారం చేసిన తర్వాత వండినది తింటాను. ఈ ప్రోటోకాల్ పెట్టుకున్న కాడ నుంచి ఏమవుతుందంటే ఒక హ్యాపీ, ఒక వైబ్ అనమాట. అట్లానే మన అందరినీ తలుచుకున్నట్టు అవుతుంది. మన వాళ్ళని ఎవరినైతే ఉన్నారో అట్లా జరుగుతుంది. ప్రకృతిని కూడా, పంచభూతాలను అన్నాం కదా, ఈ శరీరమే పంచభూతాలు. సో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనేది ఒక సరెండర్ చేయొచ్చు. ఒక కృతజ్ఞతా భావం అంటాం కదా, తల్లిదండ్రులు అట్లానే ఇది ఏమంటే మీరు ఏ దేవుడినైనా పూజించండి, ఎవరినైనా ఇది చేయండి, కానీ సూర్యుడిని కామన్గా అంటే ఎందుకు, అక్కడ వ్యతిరేకత ఉండదు, అందరూ యాక్సెప్టబుల్ అంటాం కదా మనం. నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరన్నా వ్యతిరేకంగా చెప్తారా? చెప్పలేదు. అందుకు కనిపించే దేవుడు, కనిపించే దైవం, ఆయన్ని మనం ఇది చేసుకొని ఆయన వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక డిసిప్లిన్ వస్తుంది, వాట్ నాట్ అట్లా. అందుకు పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక డిసిప్లైన్గా పెట్టుకోండి. అందువల్ల మీరు కూడా పెందలాళ్ళు లేస్తారు, ఎర్లీగా లేస్తారు, ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది, అంతే కదా. అలా అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ స్మైల్గా రెడ్గా వస్తుంటాడు చూడండి సూర్యుడు, ఎలా వస్తుంటాడు, పొద్దున్నే చూస్తుంటే ఎలా ఉంటుంది. ప్లస్ కంటికి కూడా చాలా మంచిది. ఒక డి విటమిన్నే కాదు, మీరు పొద్దున్నే ఒక 5 minutes అప్పుడే రైజ్ అవుతున్న స్మైల్ గోల్డ్ స్పాట్ కలర్లో ఉంటారు కదా, అప్పుడు చూస్తుంటే నీ కంటికి కూడా మంచిది. అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం 1-2 గంటలు చెప్పొచ్చు దీని గురించి, కానీ సమయం వల్ల అట్లా. చాలా చక్కగా వివరించారు సార్. అలాగే మీరు రైటర్ అని కూడా మేము విన్నాము. ఓకే. సో ఈ ఇప్పుడున్న AI టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్ మీ యొక్క రైటింగ్కి, స్కిల్స్ పెంచుకోవడానికి, ఇంకా ఎదర్ యాక్టివిటీస్కి? రైట్. సో నేను అంత మంచి రైటర్ని కాదు, కానీ వచ్చిన తర్వాత అదేమవుతుందంటే మన భావాలు ఏదైతే ఉంటుందో కొంత మనం ఇప్పుడు ఏదంటే ఇవి షేర్ చేసుకొని ఎవరితో ఉన్న దాన్ని ఇది చేసుకొని మనకి అవుట్పుట్ రావాలంటే మనం ఆలోచించినట్టుగా వాళ్ళు కూడా ఆలోచించలేకపోవచ్చు. కానీ మన ఏదైతే కోర్ ఏదైతే ఉంటుందో, ఆలోచన అయితే ఏదో ఉంటుందో అది కనుక మనం ఏఐకి ఇచ్చేసేసి దాన్ని ఎలాబరేట్ చేయమని చెప్పేసి, అంటే ఒక ఫ్రెండ్గా, అదే ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నీ ఇంటెన్షన్ ఏముంది మైండ్లో, అది ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని బట్టి నువ్వు కనుక దాంతో ఫ్రెండ్షిప్ చేసేసి, ఏఐతో ఫ్రెండ్షిప్ చేసేసి ఇంకొక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్, ఒక టీచర్ లాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనం కావాల్సిన అవుట్పుట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని అడగచ్చు. అడిగి ఆ ప్రాంప్ట్స్ని కనుక కొంచెం నేర్చుకొని ఇస్తే ఆ రైటింగ్ స్కిల్స్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు 10 రోజులు పట్టేది 5 రోజులు పట్టేది వితిన్ 1 dayలోనో 2 dayలోనో మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకోవచ్చు.
ఓకే. సో అలానే నేను యోగా మీద కూడా పిల్లలకి కూడా ఉపయోగపడే విధంగా డేని ఎలా డిజైన్ చేయాలి అనే విధంగా ఒక సాంగ్ కూడా రాసి షూట్ చేయడం జరిగింది. యోగా డే రోజు రిలీజ్ చేసాం, మొన్న ఒక 2 years క్రితమే రిలీజ్ చేసాం. ఓకే. అట్లా ఓవరాల్గా ఏ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే, అది మనం నెగిటివ్గా చూడాల్సిన పని లేదు. ప్రతి ఫీల్డ్కి అవసరం కూడా. ఎట్లయితే ఫస్ట్లో కంప్యూటర్ వచ్చి ఇదైందో అట్లానే అడాప్ట్ చేసుకొని పాజిటివ్గా ఉపయోగించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఉంటుంది ప్రతి దాంట్లో, పాజిటివ్ ఉంటుంది. ఓకే. హౌ యు ఆర్ యూటిలైజింగ్, హౌ యు ఆర్ యూజింగ్ అనేదే పాయింట్ ఇక్కడ. స్టూడెంట్స్ కూడా అవసరమే, అది ప్రతి ఫీల్డ్లో అవసరమే. సో ఎక్సలెంట్ అమ్మా, అది కూడా చెప్పాలంటే ఎక్సలెంట్. బట్ ద థింగ్ ఈజ్ అట్లా. ఇట్స్ గ్రేట్ సార్. అండ్ ఆల్సో ఈ ఇతర క్రీడలకు యోగాకున్న డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు సార్? నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఈ విషయం కొంత చెప్పున్నాను. ఇతర క్రీడలు అంటే ఏజ్ ప్రకారంగా అన్ని క్రీడలు కావాల్సిందే. ఒక ఖోఖో కావచ్చు, ఒక బ్యాడ్మింటన్ కావచ్చు, ఒక ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని లైఫ్లో పిల్లవాడు కొంత ఇప్పుడు స్టార్టింగ్ తెలియదు, ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండేది ఒక క్లారిటీ వస్తుంది. ఒక జర్నీ వరకు దాంట్లో ఎక్స్పర్టైజ్ కావచ్చు, అప్ టు ఒలింపిక్స్ వరకు వెళ్ళొచ్చు, నేషనల్కి వెళ్ళవచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. ఓకే. ఇది సర్టన్ పీరియడ్ ఆఫ్ ద టైం తర్వాత ఫిట్నెస్ పరంగా నీకు రికగ్నిషన్ పరంగా బాగానే ఉంటుంది, ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఒక పీరియడ్ తర్వాత చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు సింధు గారిని చూసుకోండి, లేదా ఇంకోళ్ళు చూసుకోండి, వాళ్ళకి ఇంజురీస్ కావచ్చు, లేకపోతే 35 years స్పోర్ట్స్ చాలా తక్కువ ఏజ్కే రిటైర్డ్ అయిపోతారు. ఓకే. కానీ యోగా నేను అనేది అదే, లైఫ్ లాంగ్, రేపు చనిపోతాడు కాదు ఇప్పుడు చనిపోతాడన్న వాళ్ళకు కూడా యోగా అనేది మనము ఎలా అంటే అది ఒక స్పోర్టే, కానీ దాన్ని మనం స్పిరిచువల్గా కూడా చూస్తాం. నేను అందుకనే 5 things అని చెప్తాను, 5 pillars అని చెప్తాను. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, అట్లానే ఎమోషనల్ వెల్నెస్, అట్లానే సోషల్, అట్లానే లాస్ట్ది స్పిరిచువల్. మనం అందరం ఏంటంటే ఫస్ట్ అసలు మనం అంటే ఏంటి, ఫిజికల్ని చూసే కదా, ఫిజికల్ ఫిట్నెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి స్లోగా నీ కెపాసిటీ, నీ ప్రాక్టీస్ని బట్టి ఎవ్రీథింగ్, బాడీ మైండ్ ఓవర్ ద బాడీ ఓవర్ ద మైండ్ అనేది అనమాట. ఫిజికల్గా మెంటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగా ఉండాలి. దాని తర్వాత ఎమోషనల్. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటి, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటమే. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం కొంత టీచ్ చేస్తూ ఉంటే, సమాజం నుంచి కొంత నేర్చుకుంటూ ఉంటే అలా 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 స్పిరిచువల్ అనేది కొద్దిగా హయ్యర్ ఇదనమాట. ఓకే. ఇది వస్తుంది అంటే ఇవన్నీ అలవాటు అవుతాయి దీంట్లో, ఇవన్నీ ఇది అవుతుంది. లైఫ్ లాంగ్ కూడా యూ కెన్ ఎంజాయ్ ద థింగ్స్ అనమాట ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల. ఓకే. అట్లా సార్, యాజ్ ఏ చైల్డ్ అండ్ పేరెంట్స్ సైకాలజీగా, కౌన్సిలర్గా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వస్తుంటాయి సార్? ఇప్పుడు చూడండి అమ్మా, జనరల్గా ఒక ఇంట్లో పేరెంట్స్కి పిల్లలకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తుంది. అట్లానే ఎడ్యుకేషన్కి కూడా, అంటే స్కూల్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కామన్గా వెళ్తాం కానీ ప్రతి పిల్లవాడిని టైలర్ మేడ్ చేయలేం కదా. ఎందుకు, పేరెంట్సే వాట్ దే ఆర్ అనేది, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, లేకపోతే అంత అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ లేకపోవచ్చు. ఆ టైంలో మొత్తానికి దెర్ ఈస్ ద గ్యాప్ కదా, ఖచ్చితంగా చెప్పగలం ఇప్పుడున్న. దెర్ ఈస్ అ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి, ఏదో ఒక పద్ధతి అయితే కావాలి. జనరల్ ఎడ్యుకేషన్ చూడమ్మా, ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ ఏంటి, దెర్ ఈస్ ఎ ప్రాసెస్, ప్రతిదీ సిస్టమ్ ఉంటుంది. ప్రతి స్కూల్ కాంపిటేటివ్గా అందరూ మేము వాళ్ళ వేలో వాళ్ళు చేస్తున్నారు. అదేంటి జనరల్ ఎడ్యుకేషన్. వాట్ అబౌట్ హెల్త్, వాట్ అబౌట్ వెల్నెస్, పర్సనల్గా ఒక పర్సన్, అసలు ముందు పర్సన్గా అనే దాని పరంగా ఈ అన్నీ బాగుంటేనే కదా నువ్వు ఏది చేసినా ఏది సాధించినా కానీ నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు. కానీ అది మిస్ అవుతున్నాం. దీనికి ఒక థర్డ్ పార్టీ కావాలి. ఆ థర్డ్ పార్టీ ఎవరు, ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఏందనేది మాలాంటి వాళ్ళం వెల్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ద్వారా టీచర్స్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని, అంటే ఎవరికి ఏది చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ ఒకనో టైంలో వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి గారాబం చేయడం కావచ్చు, తెలిసి తెలియక టైంలో చెప్పాల్సింది చెప్పలేకపోవచ్చు, ఇది అవుతుందన్నమాట. అందుకని మేమేమిందంటే జనరల్గా వాళ్ళు అంటుంటారు, కంప్లైంట్స్ లాగా వస్తుంటాయి జనరల్గా, మా పిల్లలు మా మాట వింటలేదు, లేకపోతే ఒక్కోసారి బాగా మార్కులు రావట్లేదు, డిఫరెంట్ వస్తుంటాయి. కానీ మేము చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మనమే ఇంత పెద్ద అయిన తర్వాత కొన్ని మనం లెగవకుండా
బెడ్ మీదనే పనుకొని, లేకపోతే మనం మొబైల్ చూస్తూ, వాళ్ళు మొబైల్ మానేయాలి, వాళ్ళు మొబైల్ అడగకూడదు, నేను లేకోకుండా నా పిల్లోళ్ళు లేచి పొద్దున్నే యాక్టివిటీకి వెళ్ళాలి అని అంటే అది ఎంతవరకు సబబ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి చెప్పొద్దు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు కంప్లైంట్ ఉంది, నేను కాదంటలేదు, అది నిజమే, వాస్తవమే. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? మార్పు మనలో అంటే పేరెంట్స్లో రావాలి. అది స్లోగా వాళ్ళు గమనిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అన్న ఉంటే తమ్ముడు కూడా వాడిని ఫాలో అవుతారు, అక్క ఉంటే అట్లా పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ కావాలని చెప్పి పేరెంట్స్కే ముందు మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఏమంటారంటే, ఫస్ట్ మీరు వచ్చారు కదా ఈరోజు, ఒక 3 months 1 month to 3 months టైం పెట్టుకోండి, మీలో మార్పు చూపించండి. ఫస్ట్ ఫుడ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్ చేయటము, ఏది పడితే అది తింటాము, ప్లస్ టైం కూడా. అంటే ఏంటి, ఓవరాల్గా పేరెంట్స్ దగ్గరే సరైన ఒక గైడెన్స్, ఒక స్ట్రక్చరు లేకపోవటం వల్ల అది చూస్తూ పెరిగిన తర్వాత మొక్క వంగ అనేది మానవ వంగ అనేది సామెత ఉందన్నమాట. పెంచిన తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ ఓవర్ నైట్లో నా పిల్లలు మంచిలు కావాలి, లేదా మార్క్స్ బాగా రావాలి, బిహేవియర్ బాగా రావాలి, డిసిప్లిన్గా పెరగాలి, పొద్దున్నే ఎలగవాలి, వేరే వాళ్ళని ఎవరినో చూసేసి అంటే స్పోర్ట్స్లో కానీ ఇంకోటి కానీ ర్యాంక్స్ చూసేసి మా పిల్లడికి కూడా రావాలి అంటే వాళ్ళు బిహైండ్ ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత డిసిప్లిన్ ఉన్నారో అది అబ్జర్వ్ చేయకుండా ఆన్ ద స్పాట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి నువ్వు అంటే అదేమవుతుంది, ప్రెషర్ అవుతుంది, గొడవ అవుతుంది. ఇది కరెక్ట్ చేస్తుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసిన తర్వాత చాలా మందిలో మార్పును చూసాము. అది చూసిన వాళ్ళే వచ్చి అవును సార్, మేము ఎక్కువ చెప్పకుండానే కొంత ఇది ఉన్నారు, మేము కూడా వెళ్దాము, బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సరదాగా మాతో కూడా వస్తున్నప్పుడు కోపప్ అయ్యి స్లోగా వీ హ్యావ్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎప్పుడు చూడండి, పేరెంట్స్ మీరు యోగా చేయండి అంటే చేయరు, వాళ్ళకి తెలుసు మంచిదాన్ని, పిల్లల కోసం అంటే వస్తారు మళ్ళీ. అట్లానే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, పిల్లల కోసం మీరు చేస్తారు. ఓవరాల్గా ఏమవుతుంది, ఫ్యామిలీ వెల్నెస్ అవుతుంది. అంటే స్టార్ట్ విత్ యూ అండ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ విత్ యూ యాజ్ వెల్ యాజ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ ఓవరాల్ వెల్నెస్ కమ్స్. ఓకే, టైం పడుతుంది కొంచెం. ఇట్లా స్టెప్ బై స్టెప్, అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చేస్తుంటాము. దే ఆర్ డూయింగ్ ద థింగ్స్ బెటర్. సార్ ఇప్పుడు వెల్నెస్ అని మీరు అన్నారు, అసలు వెల్నెస్ కోచెస్ అనేది మనం బయట చాలా వింటున్నాం. అవునమ్మా, వెల్నెస్ సెంటర్స్ అని కూడా ఓపెన్ అవుతున్నాయి. అసలు వెల్నెస్ సెంటర్ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి సార్, అసలు వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి? అవునమ్మా, మీరు అన్నట్టు ఏంటంటే దీన్ని చాలా విధాలుగా ఇప్పుడు జనరల్గా కామన్గా ఏంటంటే వెల్నెస్ అనేస్తారు. ఇప్పుడు ఈ మసాలా సెంటర్లు కూడా వెల్నెస్ కిందే వస్తాయి. అట్లా న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ అని పెట్టుకొని కొంతమంది మనము నేమ్ బయటకి చెప్పకుండా కూడా అది పెట్టేసుకొని కూడా వాటిని కూడా వెల్నెస్ సెంటర్ అంటారు. జనరల్ వెల్నెస్ అంటే ఏంటి, అన్ని విధాల వెల్బీయింగ్, వెల్నెస్ అన్ని విధాలుగా 360 degrees యాంగిల్స్లో ఒక ఫ్యామిలీ కావచ్చు, మనిషి కావచ్చు, బాగుండాలి అనే దాన్ని వెల్నెస్ అంటాం జనరల్. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. నా దృష్టిలో వెల్నెస్, కంప్లీట్ వెల్నెస్ ఏంటంటే ఈ 5 things అనమాట. నేను చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పాను, ఒకటి ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, అట్లానే సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఇవి 5 కలిపితేనే కంప్లీట్ వెల్నెస్ అవుతుంది. అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనమాట. మనం ఏంటంటే చాలా అసలు ప్రపంచంలోనే అతి వాల్యూ అయింది ఏందమ్మా, అతి ముఖ్యమైనది, అతి వాల్యూ అయినది ఏంటిది, ఆరోగ్యం. ఇంకా చెప్పాలంటే నువ్వే, అంటే ఎవరికి వాళ్ళము ఈ శరీరం అంటే లైవ్ అంటే బ్రెయిన్, సరైన బ్రెయిన్తో ఉన్న శరీరం అంటాం అన్నమాట. అంటే చనిపోతే మనకి బ్రెయిన్ ఇది కాదు కాబట్టి ఫస్ట్ ఈ శరీరాన్ని గురించి నువ్వు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని వేలాలి, ప్రపంచాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అని అంటే ఫస్ట్ నువ్వు అనేది ఉండాలి కదా, నువ్వు యాక్టివ్ ఉండాలి కదా. ఇది అనమాట అసలు వెల్నెస్ అంటే ఏంటంటే కాస్త కూస్తో చెప్పాను కదా, ఈ 5 thingsని కలిపి కంప్లీట్గా అర్థం చేసుకొని ఉంటే దాన్ని వెల్నెస్ కింద, అంటే కంప్లీట్ వెల్నెస్ కింద అంటారు కదా. కంప్లీట్గా వెల్నెస్గా ఉన్నారా అంటారు చూడండి, అంటే పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉన్నారా అంటారు. పూర్తి స్థాయిలో సంపూర్ణమైన ఆరోగ్యం అంటాం కదా, ఇదే. అంటే డైట్ కూడా వస్తుంది దీంట్లో, అంతే కదా. ఏం తినాలో ఏం తినకూడదో తెలియకుండా తింటూ ఉంటే ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయి మనకి ఇష్టమైందా, బాడీకి ఇష్టమైందా, బాడీ ఏమంటుంది, బాబు నేను ఒకళ్ళు ఉన్నాను, నీకు ఇష్టమైన తిను, ఒక 20% 10% ఓకే, కానీ 80% నాకంటూ ఒకటి ఉంటుంది కదా, కంటికి ఏం కావాలి, శరీరానికి ఏం కావాలి, స్కిన్. కొంతమంది అంటారు సార్ నా స్కిన్ గ్లో కావాలి, నా పొట్ట తగ్గాలి. కొంతమంది మ్యారేజ్కి ముందు నెల ముందు వస్తారు, సార్ నా పొట్ట తగ్గాలంటే ఒక రంపం తీసుకురాడన్నా కోస్తానని చెప్తాను. కంప్లీట్ వెల్నెస్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు చేసేది కాదు, మన జీవన విధానమే, ఆ మైండ్ సెట్టే అలా ఉండాలి. ఇది కంప్లీట్ వెల్నెస్ అనమాట. రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ జనరల్గా అయితే కంప్లీట్ వెల్నెస్ కింద అది వస్తుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు జెన్జీ ట్రెండ్ అనేది నడుస్తుంది. అవును, ఇట్స్ టూ డేంజర్ అనుకోవచ్చు.
చాలా టిపికల్గా ఉన్నాయి సార్. అంటే డేంజర్ అని కాదు కానీ టిపికల్ మైండ్ సెట్స్ రైట్ ఆ పిల్లలు వాళ్ళకి యోగా అనేది ఎలా దగ్గర చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు తీసుకుంటున్నారు వాళ్ళు యోగా అనేది మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడున్న ట్రెండ్స్కి. అవునవును. సో వాళ్ళు ఎలా తీసుకోవడం జరుగుతుంది ఈ యోగాని? చూస్తే ఇప్పుడు చూడమ్మా, మనకి ఏజ్ వైజ్ చూస్తే ఇప్పుడు చూడండి, మన మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, దెర్ ఈజ్ ఏ చేంజ్ అనమాట ఎప్పుడు కూడా. ఎప్పటికప్పుడే అమ్మో ఈ జనరేషన్, అమ్మో ఈ జనరేషన్, ఈ వాడు కొత్తగా మనం ఈ జెన్జీనో చూసో ఇంకోటి చూసో అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. మనకేంటంటే అనుకున్నది చెప్పాలనుకున్నది అందరికి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు సమస్యలు ఉండేవి, ఎప్పుడూ సమస్యలు కూడా ఉండేవి, డిసీజెస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి. కానీ ఇప్పుడు ఏంటంటే రీచ్ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దాన్ని ఏమంటారు చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, జనరేషన్స్ గ్యాప్ ఉంది కదా, ఇది ఎప్పుడు ఉన్నది జనరల్గా. ఈ జంజీని గురించి కూడా మనం భయపడాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఏమవుతుందంటే అదే అంటున్నాను కదా, జనరేషన్ ఇప్పుడు మనము మన జనరేషను చేసే విధానాన్ని బట్టి ఈ ఫాస్ట్ కల్చర్ ఏదైతే ఇప్పుడు అంతకుముందు మనకి ఈ ఇంటర్నెట్ కానీ ఇదంతా ఒకప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఉంది. ఫాస్ట్గా కల్చర్ని చెడు కావచ్చు మంచి కావచ్చు తీసుకుంటున్నాము. ఇది తీసుకుంటూ వాళ్ళు ఏమవుతుందంటే ఆలోచన విధానం వాళ్ళకి ఏంటంటే ఇంకా అర్థం కావట్లేదు పూర్తి స్థాయిలో. జాబ్ మంచిగా చదివేసేసి ఎందుకు చదువుతున్నామంటే జాబ్ కోసం, ఎందుకు ఎంత కావాలి అంటే లక్షల్లో కావాలి, ఏం చేస్తామనంటే క్వశ్చన్ మార్క్. అట్లా అర్థం కావట్లేదు. అందుకని ఏంటంటే మనం ఎడ్యుకేషన్తో పాటు అర్థమైందా అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ తోటి ఏంటంటే చెప్పాను కదా ఇందాకనే, దెర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని మనం ఎక్కడి నుంచి అయినా సరే మన ఎడ్యుకేషన్లో భాగంగా, మన ఇంట్లో పేరెంట్స్ కూడా భాగంగా మనం కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఇవి కూడా అనమాట నీ గురించి, నీ బాడీ గురించి, వెల్నెస్ గురించి కూడా పార్ట్ ఆఫ్ ది అవ్వాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే సంపాదన ఒక్కటే నీ జీవితాన్ని సుఖంగా చేయదు. సంపాదనతో పాటు అర్థమైందా, ప్యారలల్గా నీ కెరీరు బాగుండాలన్నా నీ పర్సనల్ కూడా అంటాం కదా, ఫ్యామిలీ కెరీర్ని బ్యాలెన్స్ చేయాలంటాం కదా. ఇప్పుడు చూడండి, మ్యారేజెస్కి కూడా చాలా కష్టంగా అవుతున్నాయి. ఎందుకు అవుతుందంటే అవసరమా అనే కాడకు వచ్చింది. ప్లస్ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఎప్పుడు తెలుస్తుంది? 30 years తర్వాత. అప్పుడు ఏమవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండదు, పిల్లలు కలగటం కూడా లేట్ అవుతుంది, ఇవన్నీ అవుతుంది. సరే, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే నేను జెన్జీ అనే వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ ఎంతగా ఇంపార్టెన్స్ అనుకుంటున్నారో, సంపాదించడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, ప్యారలల్గా మీ గురించి మీరు తెలుసుకొని మీ ఫిట్నెస్ లెవెల్స్ని, ఎనర్జీ లెవెల్స్ని ఎంత బాగా కాపాడుకొని ఉంటారో అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే సరైన లైఫ్, సంపూర్ణమైన లైఫ్. అంటే మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ఉందమ్మా, చక్కగా తింటాం, రొట్టెలు వేసుకుంటూ తింటాం. అది నేను ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర నుంచి కాయలు ఎందుకు ఇవ్వాలి అని అంటే మనం తినగలుగుతామా? అంటే ప్రతిదీ ప్రకృతిలో నీకైతే ఇవ్వాలి, నువ్వు మాత్రం కష్టపడకూడదు, నువ్వు మాత్రం ఏది ఇవ్వకూడదు, కానీ తీసుకోవాలి. అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఇది అర్థం చేసుకున్నారనుకోమ్మా, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఇది అర్థం కావాలంటే ఇది చిన్న విషయం కాదు, కొంచెం ఎడ్యుకేషన్లో రావాలి, పేరెంట్స్లో మార్పులు రావాలి. మాలాంటి వెల్నెస్ గురువులు, వెల్నెస్ కోచింగ్స్, వెల్నెస్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ కాకరకాయ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, గులాబ్ జామ్ ఎప్పుడు తీగానే ఉంటుంది, కానీ ఇంపాక్ట్ ఏమవుతుంది, ఎక్కువ గులాబ్ జామ్ ఏమవుతుంది, కాకరకాయ చేదుగా ఉన్నా కానీ మనం హెల్తీ. ఎస్, సేమ్ ఇది కూడా. మంచి మాటలు ఎప్పుడు కూడా స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తర్వాత రిలీజ్ అవుతారు. జంజీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అట్లేం లేదు. కానీ చెప్పే విధానము ఎక్కడో మిస్సింగ్ ఉందన్నమాట. వాళ్ళకి తగ్గట్టుగా ఫస్ట్ వాళ్ళ దాంట్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు పిల్లల్ని ఆడించేటప్పుడు ఎలా చేస్తాం అంటే మన లాంగ్వేజ్, ఒక తల్లి చూడండి, ఆమెకు చాలా భాషలు వచ్చు, కానీ ఏమవుతుంది, ఆమె లాంగ్వేజ్, ఆమె ఐడెంటిటీ అన్నీ పక్కన పెట్టి, యుగో గిగో అన్ని పక్కన పెట్టి పిల్లవాడితో ఏ లాంగ్వేజ్తో మాట్లాడుతుందమ్మా? ఏ లాంగ్వేజ్తో మాట్లాడుతుంది? వాడి భాషలోకి వెళ్ళి మాట్లాడుతుంది. మనము కూడా కొంచెం అట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నువ్వు కూడా ఒక జంజీలాగా ఆ థాట్ని ఎలా ఉందో చేసుకొని చేయగలిగితే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లా. సరే, ఈ మధ్య కాలంలో పిల్లల మైండ్ సెట్ చాలా విపరీతంగా ఉంటుంది సార్. అంటే ఊహించని విధంగా ఉంటుంది, భయభ్రాంతులకు గురి చేసే విధంగా. రోజుకొక న్యూస్ మనం సోషల్ మీడియాలో వింటున్నాం. మొన్న రీసెంట్లీ తల్లిదండ్రులను చంపేసి గేమింగ్ వద్దన్నందుకు కేవలం తల్లిదండ్రులను చంపేసి వాడు ఆర్డర్ పెట్టుకొని తినేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు. అలాగే రీసెంట్లీ కాబోయే భర్తను తోసేసి, ఇట్లాంటి సంఘటనలు, అమ్మమ్మను హత్య చేసి,
ఆస్తి కోసమో బంగారం కోసం చిన్న అమౌంట్ అదేలేండి. కోసం కూడా ఇట్లాంటివి మన సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వింటున్నాం. అసలు ఏంటి సార్ వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, ఎందుకు అలా చేంజ్ అవుతున్నాయి? ఎందుకు అనేది అదే అమ్మ. ఇప్పుడు అంతకుముందు ఫ్యామిలీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఇట్లా ఉంటాయి కదా. సో మన ఇంట్లో అంతకుముందు అంటే ఇవన్నీ చూస్తూ అన్ని విధాలుగా అందరూ ఇప్పుడు బాబాయ్ కొంత చెప్తే, అమ్మమ్మ కొంత చెప్తే, నాన్నమ్మ కొంత చెప్తే అందరూ ఒక టీమ్ వర్క్ లాగా నడిచేది. ఈ సోషల్ మీడియా అప్పుడు లేదు కదా. ఏది ఫిల్టర్డ్గా అంటే ఏది మాట్లాడాలి, ఏది చెప్పాలి, ఏది పిల్లలు వింటే బాగుండేదో అన్నట్టుగానే పోయేది. అవును. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్కి టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఇప్పుడు చూడండి, పుట్టిన దగ్గర నుంచి తినాలన్నా కానీ మొబైల్ ఇచ్చేసేసేసి ఆ మొబైల్లో బొమ్మలు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి, మిక్కీ మౌస్ తోటో, ఆ మౌస్ తోటో, ఈ మౌస్ తోటో, అది ఫన్నీగా ఉంటుంది. మా పిల్లడు చూడు అది ఇది అని చెప్పి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నా బాగానే ఉంది. ఇంకొంచెం పోయిన తర్వాత మనకు మానిటరింగ్ పోతుంది. తల్లి వచ్చేసో లేకపోతే పేరెంట్స్ వచ్చేసేసో వాళ్ళ వంట పనులు లేకపోతే వాళ్ళు ఎదుగు చేస్తున్నారు. ఇది ఏముంది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో టచ్ ఫోన్ కదా, ఏది పడితే అది నొక్కేస్తున్నారు. అట్లా డిఫరెంట్గా మనకి వచ్చేసి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే వీడికి ఐడియా లేనిది కూడా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఈ రీల్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ కొరియన్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని వస్తున్నాయి కదా. అట్లా డిఫరెంట్గా వాళ్ళ క్రేజ్గా వాళ్ళు ఏదో పెంచుకోవడానికి కొన్ని చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సినిమాలు కూడా మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మంచి చెడు అనేది మనకి వాళ్ళకి తెలియదు కదా, తెలియకుండా వాళ్ళు ఇదవుతుంది. కొంత ప్రభావం ఏమైందంటే ఇదవుతుంది, కొంత పెంపకం. అదే అంటున్నా, వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా అమ్మా నాన్నే ఉంటున్నారు ఇంట్లో, వేరే వాళ్ళు ఉండట్లేదు. థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారు, ఇప్పుడు మొబైలే, ఇది చూస్తూ ఇది అవుతున్నారు. అట్లా వాళ్ళకి వాల్యూస్ అనేది మంచేదో చెడేదో తెలియకుండా వాల్యూస్ అనేది లేకుండా పెరుగుతున్నారు. ఆ పెంపకం పెరుగుతుంది కదా, దాని తర్వాత ఏమవుతుంది, ప్యాంపరింగ్ చేస్తున్నారు అన్నది ఇచ్చేయటం. అట్లా ప్రతిదీ అలా చిట్కేయంగానే ఎందుకులే ఇచ్చేద్దాంలే, ఎందుకులే అట్లా కొంత పోయిన తర్వాత అన్నీ ఇవ్వలేరు కదా వీళ్ళు. ఇంకా వీళ్ళు ఏదేంటి ఇప్పుడు మన మహాభారతం చూసినా, రామాయణం చూసినా అక్కడ గొడవలు కానీ ఇంకోటి కానీ ఎందుకు వచ్చినాయి, ఎవరో బయట వాళ్ళ దగ్గర కాదు, ముందు అన్నదమ్ముల మధ్యలోనే వాళ్ళ కుటుంబంలోనే ఉన్నాయి. అవి మనం ఇప్పుడు మనం నేమ్ తోటి అనకపోయినా కానీ అవి సరిగ్గా చేయలేకపోతే ఎవరు చేయలేకపోయారు, కొంత పేరెంట్స్ దగ్గర నుంచే కొంత ఉందన్నమాట. అందుకనే ఇక్కడ మనకేంటంటే జనరల్గా పెంపకం ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా, అందుకని ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి అంటాను నేను. యాక్చువల్గా మీరు పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి. ఒక సంవత్సరం ముందే మీ జీన్స్ని బట్టి కూడా కొంత ఉంటుంది, అర్థమైందా? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ జర్నీ. చేసిన తర్వాత పిల్లల్ని పెంచే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కనిన తర్వాత వాళ్ళు మంచిగా అయిపోవాలి అని అంటే అట్లా అవుతుంది. ఇప్పుడు ఒక మొక్క ఉంది, నాటావు, దానికి అన్నీ పంచభూతాలు కరెక్ట్గా ఉండాలి, ఏది చేస్తే ఇది అవుతుంది. అట్లనే పిల్లల్ని పెంచే విధానం కూడా అలా ఉంటుందన్నమాట. ఇది కొంత ఉంటుంది. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఈ మీడియా మీడియా ఏంటంటే సోషల్ మీడియా వాటెవర్, ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేస్తూ అది ఒక రోజుతో వచ్చింది కాదమ్మా. ఇప్పుడు ఏదైనా మీరు చెప్పిన సోకాల్డ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అప్పటికప్పుడు డెవలప్ అయింది అయితే కాదు, ఆ ఓవర్ నైట్లో డెవలప్ అయిందే కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే అది ఆ టైప్ ఆఫ్ మైండ్ అనేది డెవలప్ అయింది. అది తల్లిదండ్రులు కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోగా సాంగత్యం ఏది ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఇప్పుడు ఇద్దరు సేమ్ పిల్లలు, ఒక తల్లి పిల్లలు అయినా కానీ ఒకడు మంచోడుగా ఉంటాడు, ఒకడు ఇదిగా ఉంటాడు. మరి వీడికి ఏదైతే చెప్పామో, వీడికి ఏదైతే ఫుడ్ పెట్టామో, వీడికి ఏదైతే చూపించామో అదే చూపించామని అంటారు. కానీ బుద్ధి అంటాం కదా, అది కొంచెం ఒక్కోసారి ఇప్పుడు ఏదైతే బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ అయితే ఎట్లయితే ఉంటుందో ఇది కూడా కొంచెం ఇది ఉంటుంది. ఇది తల్లిదండ్రులు గమనించాలి. గమనించి ఇంకొంచెం అంత 100% మనం చేయగలుగుతాం అనేది చెప్పలేము. కానీ ఎన్వైరన్మెంట్స్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది, ఈ సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి నోటిఫై చేసేసి వాళ్ళని కొద్ది కౌన్సిలింగ్, అంటే మాలాంటి వాళ్ళం ఫస్ట్ నుంచి. అందుకనే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ ఒక స్టేజ్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మా పిల్లవాడు మంచోడు, అవసరం లేదు అని అంటారు జనరల్గా. మీరు ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్స్లో స్టార్టింగ్ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, మీరు చెప్పలేరు. అందుకని కామన్గా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్కూల్స్లో కానీ విడిగా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా, అంటే టార్గెటెడ్ ఓరియంటెడ్ కాకుండా స్టార్టింగ్లో. ఇప్పుడు మీ క్లాస్లో కూడా చూడండి, ఒక క్లాస్లో ఒక పిల్లవాడిని లేపి మనము టార్గెట్ చేసి మాట్లాడితే వాడు ఫీల్ అవుతాడు. వాళ్ళ తల్లిని వీడి పోయి ఇంట్లో చెప్పేసేస్తే వాళ్ళ తండ్రులు కూడా మా పిల్లవాడికే చెప్పారంట కదా ఇట్లా అని చెప్పేసి. అలా కాకుండా కామన్గా కొన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేసి మనము ఇలా జరుగుతాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీతో పాటు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉంటే క్లియర్గా పేరెంట్స్ తోటి ఒక ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు భయభ్రాంతులతో
పిల్లల్ని పెంచకూడదు, ఆ భయపడేటట్టుగా పిల్లలు కూడా అమ్మో మా తల్లిదండ్రులతో చెప్తే ఏదైనా అవుతుందేమో, తిడతారేమో, ఇది పోవాలి. ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయండి. తప్పైనా ఒప్పైనా మనం తప్పులు చేయకుండా పెరిగామమ్మా, తప్పులు చేయకుండా కింద పడకుండా దెబ్బలు తినకుండా ఎవరం పెరగలేదు. అట్లా తల్లిదండ్రులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఏదైతే ఉందో అది వీలైనంత వరకు ఎంత త్వరగా తగ్గించుకోగలిగితే తగ్గించేసేసి ఇంకొంచెం ఫ్రెండ్లీగా తయారైపోయి ఈ వీటిని తగ్గించవచ్చు మనం. ఎందుకు మీరు ఆ స్పేస్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఆ స్పేస్ పెరిగిపోయింది, వాడికి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, మంచిదో తెలియదు, చెడుదో తెలియదు. అందువల్ల ఈ తప్పులు జరుగుతున్నాయి అనేది మాకు వచ్చిన ఇది కానీ, మాకు వచ్చే కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చాయి కానీ, ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దెర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్. వీ నీడ్ టు రెడ్యూస్ దట్ కమ్యూనికేషన్ గ్యాప్. వీ నీడ్ డెవలప్ హెల్దీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఇన్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్, పిల్లలు కావచ్చు. ఓకే, అట్లా. సార్ మీ యొక్క స్మైల్ యోగా గురించి మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. చాలా చక్కగా అడిగారు. చాలామంది నన్ను ఏంటంటే సార్ స్మైల్ యోగా అంటే ఏంటి అని అంటారు అనమాట. యాక్చువల్గా అయితే అదేమో బ్రాండ్ అనమాట. చూడండి, ఒక ప్రతి ఒక్కళ్ళు ఒక నేమ్ పెట్టుకుంటారు కదా. అందరూ అష్టాంగ యోగా, హఠ యోగా అని ఫాలో అవుతారు. రామ్దేవ్ బాబా గారిది ఉంది, ఆయన ఒక బ్రాండ్ ఉంటుంది. ఇషా ఉంది, ఆయన ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లా శ్రీ వాళ్ళది ఉంటుంది, జగ్గి వాసుదేవ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అనమాట. అయితే నేను యోగా స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు కరెక్ట్గా నేను అఫీషియల్గా స్టూడియో స్టార్ట్ చేసింది అయితే మన నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన ఇయర్లో యోగాని వరల్డ్ వైడ్ మనకి ఇచ్చేసేలా చేశారు కదా. యోగా డే అని, ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి మనమే కదా ఇది చేసింది. ఆ రోజు నా స్టూడియో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అయితే ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెడితే బాగుంటుంది అనేది ఒక థాట్ వచ్చిండే అనమాట. ఒక డిఫరెంట్గా ఉండాలి, కామన్గా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టుగా పెట్టాలి అని చెప్పేసి ఉంది. నా క్లాసుల్లో కూడా ఎలా ఉంటుందంటమ్మా, ఒక 1 hour సెషన్ ఉంది అంటే ఒక 50 టైమ్స్ అంటే అయినా స్మైల్ 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 అంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను అంతకుముందు క్లాసెస్ తీసుకుంటే ఏదో బిగ్గబట్టి ఒక స్టిఫ్గా ఫేస్ మీద ఇది ఉండదు అనమాట. నేనేమంటానంటే ప్రతిదీ యోగమే. ఏ పని చేసినా నవ్వుతూ చేస్తే అదంటాం చూడు, తిన్నది వంట పడుతుంది అంటారు చూడండి, అట్లా ఆనందంగా ఉంటుంది. అది కూడా మనకు పెనిట్రేట్ అవుతుంది. అప్పటి నుంచి అసలు ముద్రాస్ కూడా ఉంటాయి మన యోగాలో కూడా. ప్రతి ముద్రకి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. అట్లానే స్మైల్ అనేది కూడా ఒక ముద్ర. మనం చూడండి, సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా ఉన్నారనుకోండి, రెడ్ ఫేస్ ఉంటుంది అనమాట. అదే కొంచెం పెదాలని కొంచెం ఏం చేయక్కర్లే, కొంచెం ఎన్లార్జ్ చేయండి, ఆటోమేటిక్గా ఇంకా మీరు కొంచెం అట్లా అని కళ్ళు మూసుకోండి, మీ గ్లో సూర్యుడే మీరు లాగా అనిపిస్తుంది. అంత వైబ్ ఉంటుంది అనమాట. ప్లస్ ఇంటర్నల్గా కూడా మన హార్మోన్స్ కానీ మన బాడీ కూడా ఒక డిఫరెంట్గా లైట్ అయిపోతుంది అనమాట. అంటే తెలియకుండా ఒక చిన్న చిట్కాతోటి సింపుల్ తోటి స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి డిసైడ్ అయిపోయా, అసలు పేరే స్మైల్ యోగా అని పెడదాము. పేరులోనే స్టార్టింగ్తోనే ఉంటుంది. అందుకని నా సెషన్ అంతా స్మైల్, నవ్వండి, నవ్వుతూ చేయండి, నవ్వండి, నవ్వుతూ చేయండి అంటారా. నేను చెప్పించింది ఏంటంటే ఫైనల్గా ఏ పని చేసినా, చదువైనా వంటైనా చూడండి స్మైల్గా అంటే ఏంటి, తెలియకుండా ఆనందంతో చేస్తే వంట బాగా వస్తుంది, చదువు బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు కూడా సింపుల్గా మన కమ్యూనికేషన్ ఏంటి, సింపుల్ స్మైల్. మన స్మైల్ ఇస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది. అదే అందుకనే స్మైల్ యోగా అని ఫిక్స్ చేసేసి ఇప్పటికీ 15 years అయ్యింది నాది స్మైల్ యోగా స్టార్ట్ చేసేసి. మీరు కూడా ఏది చేసినా నవ్వుతూ చేయండి, 100 రెట్లు బెనిఫిట్ వస్తుంది మీకు. ఓకే, గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క యోగా గురించి, అలాగే పేరెంట్స్ అండ్ ఆల్సో చైల్డ్ కౌన్సిల్ గురించి, ఇట్లా సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో విశేషాల గురించి ఇట్లా చక్కగా వివరించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.